నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమలను మీ ముందుకు తీసుకొస్తున్న తిరుమల వైభవం కార్యక్రమానికి మీకు స్వాగతం. గత ఎపిసోడ్లో శ్రీవారికి నైవేద్యం ఎలా ప్రారంభమైంది, ప్రతిరోజు ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డు చరిత్ర ఏంటో తెలుసుకున్నాం. అయితే ప్రతిరోజు ఆ వేలాది నైవేద్యాలు ఎక్కడ తయారవుతాయి, పోటు అని ఎందుకు పిలుస్తారు, అక్కడ వంట చేసేవారికి ఎలాంటి నియమాలుంటాయి, తిరుమలలో లక్షలాది లడ్డూలు తయారైనా ఒకే రుచి ఒకే నాణ్యత ఎలా ఉంటుంది, ఆ విశేషాలను నేటి తిరుమల వైభవంలో తెలుసుకుందాం. తిరుమలకు వెళ్లిన ప్రతి భక్తుడు శ్రీవారి ప్రసాదాలను ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తాడు. దద్దోజనం, పులిహోర, పొంగలి, వడ, అప్పం ఇలా ఎన్నో నైవేద్యాలు ప్రతిరోజు స్వామివారికి సమర్పించబడతాయి. కానీ ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి? అది సాధారణ వంటశాలేనా, లేక దాని వెనుక మరేదైనా ఆధ్యాత్మిక విశిష్టత ఉందా? ఈ పవిత్ర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో శ్రీవారికి సమర్పించే ప్రతి నైవేద్యం సిద్ధమయ్యే పవిత్ర ప్రదేశాన్ని పోటు అని పిలుస్తారు. ఇది సాధారణ వంటగది కాదు, శ్రీవారి నైవేద్యాల కోసం మాత్రమే ఏర్పాటైన పవిత్ర సేవా స్థలం పోటు అనే పదానికి పురాతన తెలుగు సాంప్రదాయంలో వంటశాల అనే అర్థమున్నప్పటికీ తిరుమలలో దీనికి మరింత విశిష్టమైన ఆధ్యాత్మిక భావన ఉంది. ఎందుకంటే ఇక్కడ సిద్ధమయ్యే ప్రతి పదార్థం ముందుగా శ్రీవారికే సమర్పించబడుతుంది. పురాణాల ప్రకారం తొండమాన్ చక్రవర్తి ఆలయ నిర్మాణంతో పాటు నిత్య కైంకర్యాలు నిరంతరం జరిగేలా ఏర్పాట్లు చేశారని శ్రీ వెంకటాచల మహత్యం వివరిస్తుంది. ఆ తర్వాత వైకానస ఆగమ సాంప్రదాయం ప్రకారం నైవేద్యాల తయారీకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పడింది. అదే నేటి శ్రీవారి పోటు సాంప్రదాయంగా కొనసాగుతోంది. వైకానస ఆగమం నైవేద్యానికి అత్యంత ప్రాధాన్యతిచ్చింది. భగవంతునికి సమర్పించే ఆహారం పవిత్రంగా సిద్ధం కావాలని, దానికి ప్రత్యేకమైన స్థలం, నియమాలు, విధానాలు ఉండాలని నిర్దేశించింది. అందుకే తిరుమలలో పోటు అనేది కేవలం వంట చేసే ప్రదేశం కాదు, ఆగమ సాంప్రదాయం సజీవంగా కనిపించే పవిత్ర కైంకర్య కేంద్రం. శతాబ్దాలు గడిచినా ఈ పవిత్ర సాంప్రదాయంలో మార్పు రాలేదు. భక్తుల సంఖ్య లక్షల నుంచి కోట్లకు పెరిగినా పోటు వైభవం, ఆగమ విధానం, నైవేద్య సాంప్రదాయం మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. అందుకే శ్రీవారి పోటు ఒక వంటశాల మాత్రమే కాదు, ప్రతిరోజు మహాప్రసాదం రూపంలో స్వామివారి అనుగ్రహం సిద్ధమయ్యే దైవ సేవా కేంద్రం. శ్రీవారి పోటు పవిత్రత గురించి తెలుసుకున్నాం. అయితే అక్కడ నైవేద్యాలు ఎలా సిద్ధమవుతాయి అనేది అంతే విశేషమైన అంశం. పదార్థాల ఎంపిక నుంచి వంట పూర్తయ్యి స్వామివారికి నివేదించే వరకు ప్రతి దశలోనూ శాస్త్రం చెప్పిన నియమాలే పాటిస్తారు. మరి పోటులో ఈ పవిత్ర కైంకర్యం ఎలా జరుగుతుంది? ఎవరు నిర్వహిస్తారు? ప్రతి ప్రసాదం ఒకే రుచి, ఒకే నాణ్యతతో భక్తులకు ఎలా చేరుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల పోటులో ప్రతిరోజు నైవేద్యాల తయారీకి సంబంధించిన ఏర్పాట్లు ఆ రోజు జరిగే సేవలకు అనుగుణంగా ప్రారంభమవుతాయి. ఏ నైవేద్యం సిద్ధం చేయాలి, ఎంత పరిమాణంలో తయారు చేయాలి అనే ప్రతి అంశం ముందుగానే నిర్ణయించిన ఆగమ విధానం ప్రకారమే సాగుతుంది. పోటులో సేవ చేసేవారు ఆ బాధ్యతను సాధారణ ఉద్యోగంగా కాకుండా శ్రీవారికి చేసే దైవ కైంకర్యంగా భావిస్తారు. ఆచార నియమాలు, పరిశుభ్రత, సేవాభావంతో ప్రతి పనిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. నైవేద్యాల తయారీలో ఉపయోగించే బియ్యం, నెయ్యి, బెల్లం, పంచదార, పప్పులు, యాలకులు, జీడిపప్పు,
కిస్మిస్ వంటి ప్రతి పదార్థాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేస్తారు. ఏ సేవకు ఏ నైవేద్యం సిద్ధం చేయాలి, ఏ పదార్థాన్ని ఎంత పరిమాణంలో ఉపయోగించాలి అనే ప్రతి విషయాన్ని వైఖానస ఆగమమే నిర్దేశిస్తుంది. అందుకే దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, అప్పం, వడ, పాయసం, కదంబం వంటి నైవేద్యాలు శాస్త్రబద్ధమైన విధానంలోనే సిద్ధమవుతాయి. ఎంతమంది భక్తులు వచ్చినా నాణ్యతలో, పవిత్రతలో, సాంప్రదాయంలో ఎలాంటి మార్పు రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తయారైన నైవేద్యాలను వెంటనే భక్తులకు అందించరు. ముందుగా ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీవారికి నివేదిస్తారు. ఆ నివేదన అనంతరమే అవి మహాప్రసాదంగా భక్తులకు పంపిణీ చేయబడతాయి. ఇలాంటి శాస్త్రబద్ధమైన విధానాల వల్లే శతాబ్దాలు గడిచిన తిరుమల ప్రసాదాల పవిత్రత, రుచి, నాణ్యత నేటికి ఏమాత్రం మారలేదు. అదే మహాప్రసాదంపై కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తోంది. శ్రీవారి పోటు అంటే కేవలం నైవేద్యాలు తయారయ్యే ప్రదేశం మాత్రమే కాదు. అక్కడ ప్రతి అడుగు ఒక నియమం, ప్రతి పని ఒక క్రమశిక్షణ, ప్రతి క్షణం శ్రీవారికి అంకితమైన సేవ. మరి ఈ పవిత్ర పోటు లోపల ఏర్పాట్లు ఎలా ఉంటాయి? శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం ఎలా కొనసాగుతోంది? ఇప్పుడు చూద్దాం. శ్రీవారి పోటులో జరిగే ప్రతి పని నిర్దిష్టమైన వ్యవస్థ ప్రకారమే సాగుతుంది. నైవేద్యాల తయారీకి అవసరమైన పదార్థాల నిల్వ, వాటి సిద్ధం, వంట ప్రక్రియ, ఆలయ సేవల సమయాలకు అనుగుణంగా పనుల నిర్వహణ, ప్రతి దశకు ప్రత్యేకమైన క్రమం ఉంటుంది. పోటులో పరిశుభ్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారు. వంటకు ఉపయోగించే పాత్రలు, సామాగ్రి, పనిచేసే ప్రదేశాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచబడతాయి. పవిత్రతకు భంగం కలగకుండా ప్రతి పనిని అత్యంత జాగ్రత్తగా చేపడతారు. ఆలయంలో జరిగే ప్రతి సేవ నిర్ణయించిన సమయానికే నైవేద్యం చేరేలా పనుల సమన్వయం జరుగుతుంది. అందుకోసం పోటులోని ప్రతి విభాగం పరస్పర సహకారంతో నిరంతరం పనిచేస్తుంది. ప్రతిరోజు వేలాది నైవేద్యాలు సిద్ధమవుతున్నా ఎక్కడా గందరగోళం లేకుండా ప్రతి దశను సమన్వయం చేయటం పోటు నిర్వహణ ప్రత్యేకత. సేవల సమయాలు, నైవేద్యాల సిద్ధీకరణ, ఆలయానికి చేరవేత, ప్రతి ప్రక్రియ ఒక క్రమబద్ధమైన వ్యవస్థలోనే సాగుతుంది. సాంప్రదాయం, పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయపాలన ఈ 4 సూత్రాల ఆధారంగానే పోటు తన విశిష్టతను నేటికీ నిలబెట్టుకుంది. అందుకే శ్రీవారి పోటు కేవలం ప్రపంచంలోనే విశిష్టమైన దేవాలయ వంటశాలల్లో ఒకటి మాత్రమే కాదు. సాంప్రదాయం, సమయపాలన, నిర్వహణ, సేవాభావం ఒకే చోట సజీవంగా కనిపించే అపూర్వ దైవ సేవా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇలా శ్రీవారి పోటు అనేది కేవలం వంటశాల మాత్రమే కాదు. ప్రతిరోజు భక్తి, ఆగమం, క్రమశిక్షణ కలసి మహాప్రసాదంగా రూపుదిద్దుకునే పవిత్ర దైవ సేవా కేంద్రం. అక్కడ సిద్ధమయ్యే ప్రతి ప్రసాదం కోట్లాది మంది భక్తులకు శ్రీవారి అనుగ్రహాన్ని అందించే దివ్య వరప్రసాదం. ఇవి నేటి తిరుమల వైభవ విశేషాలు. మరో ఎపిసోడ్లో శ్రీవారి నిత్య కైంకర్యాల వెనుక దాగి ఉన్న మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.